నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుండారం రిజర్వాయర్ ఆయకట్టు కింద జోరుగా సాగుతున్న వరి నాట్లు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. గోదావరికని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు. న్యూ మారేడుపాకలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రారంభం. ఒకేసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేయడానికి నో ఛాన్స్. కుటుంబంలోని ఓటర్లు అందరికీ ఒకే పోలింగ్ బూత్ లో ఓటు హక్కు. చిరుత దాడిలో తప్పించుకున్న ద్విచక్ర వాహనదారుడు. జూ పార్క్ రోడ్లో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘటన. కమాన్పూర్ మండల పరిధిలో కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గుండారం రిజర్వాయర్ తో పాటు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో రిజర్వాయర్ తో పాటు చెరువు, కుంటల్లో జలకళ సంతరించుకుంటుంది. తూములతో సాగునీరు విడుదల చేయడంతో రైతులు పొలాలను ట్రాక్టర్లతో దున్నించి కూలీలను తీసుకువచ్చి వరి నాట్లు వేస్తుండటంతో మండల పరిధిలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. వానాకాలం మొదలైన నాటి నుంచి వర్షాలు ఆశించిన మేర పడకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందంతో వరి నాట్లు వేస్తున్నారు.
విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరి కని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి విద్యా సంస్థల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తౌటం సతీష్, అడ్వకేట్లు ఎండి ఉమర్, వరలక్ష్మి, గ్లోరీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లచ్చన్న, హెడ్ మాస్టర్ బి తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు. Lachana Garu, SA of Police, NTPC. Wholeheartedly, I invite all the dignitaries who have to be participating in this session. This is our new realization of A1 campus. లచ్చన సార్ గారికి, మిగతా డిగ్నిటీస్ అందరూ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ, స్టూడెంట్స్ Jeevan Glory Madam Garu onto the stage. Next, I would like to invite the Bar President of Godavari Kani, Sri T. Satish Garu. Please come on to the stage, sir. And next, I would like to invite the MLs to the stage, sir. So we heartily welcome you on stage, the Honorable Chief Guest today, the Honorable Additional District and Sessions. అందులోనే వాళ్ళు నిపుణత కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో అబౌట్ ద గూగుల్ అండ్ యాహూ కదా. గూగుల్, యాహూ, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా ఎవరో ఆకాశం నుండి లేదంటే వేరే జ్ఞానం ఎక్కడున్న పవర్ ఇట్లా మ్యాగ్నెట్ కనిపెట్టారు. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే గోల్ వాళ్ళు పెట్టుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో అది చేసేంత వరకు వాళ్ళకి నిద్ర కూడా పడ్డారనమాట. సో ఒకవేళ కనుక హౌ మెనీ ఆఫ్ యూ హ్యావింగ్ గోల్స్? ఓకే ఎవ్రీవన్. ఓకే, హౌ మెనీ వాంట్ టు invite Jeevan Glory Madam Garu onto the stage. Next, I would like to invite the Bar President of Godavari Kani, Sri T. Satish Garu. Please come on to the stage, sir.
న్యాచురల్ లా. మరి ఈ భూమి పై నుంచి ఒక వ్యక్తి ఒక రాయి పడిస్తే పైకి వెళ్తుంది, కిందకు వస్తుందా? ఎందుకు? దాన్నే లా ఆఫ్ గ్రావిటీ. ఇవి న్యాచురల్ లాస్. అంతేనా? మీరు ఎవరైనా తిట్టారనుకోండి, సపోజ్ ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడు. ఆప్షన్ ఏ తిరిగి తిడతారా? ఆప్షన్ బి కొడతారా? ఆప్షన్ సి క్షమిస్తారా? నిజమేనా? ఇదే ప్రశ్న ఒక స్కూల్లో అడిగితే అన్నారు, సార్ వీళ్ళు క్షమిస్తామన్నారు కానీ ఈ జస్ట్ రోజు కొట్టుకుంటారు స్కూల్లో నీళ్ళు ఇలా అబద్ధం ఆడుతున్నారు సార్ అన్నారు. అంతే కదా? మరి సో ఫిజికల్ లాస్. రెండవది, లంచాలు తీసుకోవచ్చా? రేపొద్దున మీకు మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? అది ఎలా? న్యాచురల్ లా, ఫిజికల్ లా? ఫిజికల్ లా. మీరు బాగా లా అర్థమైపోయింది. ఓకేనా? మరి ఇప్పుడు మూడవది స్పిరిచువల్ లా. అది యాజ్ యు థింక్ సో యు బికమ్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు. నేను మై ఫాదర్ వాజ్ ఎ రిక్షా పుల్లర్. I was living in a hut up to degree, from KG to degree. There was no electricity in my house because it was hot. When it was raining, there was drizzling in the home. I suffered a lot. Then I became a district judge because on one day I was watching a district collector hoisting the national flag. చూస్తూ నేను కూడా ఈయనలాగే జాతీయ జెండాను ఎగరవేయాలి ఒక రోజు అఫీషియల్ అనుకున్నాను. ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్. అలాగే ఆయన గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు కాబట్టి నేను కూడా గ్రీన్ పెన్ యూజ్ చేయాలి లైక్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకున్నాను. సో ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్ దట్ ఆన్ వన్ డే రామగుండం నియోజకవర్గం పాత 19వ డివిజన్, కొత్త 20వ డివిజన్, న్యూ మారేడుపాకలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రారంభం. సీసీ రోడ్ల పనులను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మారెడ్లి రాజరెడ్డి, 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్, డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధి తప్ప 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల సమయంలో గడప గడప తిరుగుతూ ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సౌకర్యార్థం కొరకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయిస్తున్నందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కార్యక్రమంలో రేషవేణి కేశవులు, మార్కరాజు, సారయ్య నాయక్, యాదగిరి నాగరాజు, గుడిసెల రాకేష్, రామ్టెక్ నరేష్, గుడిసెల నవీన్, కోట అవినాష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రజిత, గోస్కుల సతీష్, బబ్బీ, శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అప్పుడు శ్రీధర్ బాబు సారే రోడ్లు వేసిండ్రు, స్కూల్ కట్టిండు, అటు ట్యాంకీ కట్టిండు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నేను ఈ రోడ్లు వేస్తా అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో మాటిచ్చి పాదయాత్ర లోపల కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, వాటర్ కానీ, పట్టాలు కానీ ఊరికి నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఆ రోజు మనకు ఎలక్షన్ స్టెంట్లో కూడా వచ్చినప్పుడు మాటిచ్చారు. అదే ప్రకారంగా ఈరోజు మాట ఇచ్చి మడవే తిప్పకుండా మన మారేడుపాకను దృష్టిలో పెట్టుకొని నేను పోయినప్పుడల్లా అన్నా రోడ్లు, డ్రైనేజీలు అన్నా మాకు ఇది కావాలంటే ఆగురా నా మెదడు తినకనుకుంటా చేస్తూ నాకు తెలియకుండానే ఈ రోడ్లు శాంక్షన్ చేసిండు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ గారు. వారికి మా మారేడుపాక తరఫున,
గోపాలరావు నగర్ తరఫున, పోతన కాలనీ తరఫున, రెడ్డి కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఎల్లవేళ గతంలో ఒక అభివృద్ధి అనేక పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీ పడాలనే నిబంధనను తీసుకురానున్నట్టు సమాచారం. ఒక అభ్యర్థి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసే అవకాశము ఈసారి ఉండబోదని తెలుస్తోంది. ఇలా ఈసారి స్థానిక ఎన్నికల్లో అనేక కొత్త నిబంధనలు అమలు చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల చిక్కుముడి వీడకపోయినా షెడ్యూల్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్థానాలను విభజించారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి కొత్తగా ఓటర్లను చేర్చి నూతన జాబితాను రూపొందించారు. చిరుత దాడిలో తప్పించుకున్న ద్విచక్ర వాహనదారుడు. జూపార్క్ రోడ్లో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘటన. ద్విచక్ర వాహనదారుడు వెనకనే వస్తున్న కారులో దృశ్యాలు రికార్డ్. అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో అర్ధరాత్రి సమయంలో కూడా స్థానికులకు కంటపడ్డ చిరుత. అకాల వర్షాల పట్ల రామగుండం నియోజకవర్గ, పెద్దపల్లి జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్తో మరియు అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రెవెన్యూ, పోలీస్ వివిధ శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా అవసరం ఉంటేనే నా నెంబర్కు ఫోన్ చేయాలని కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భారత భూభాగాన్ని ఆక్రమించుకుని కుట్ర పన్నిన పాకిస్తాన్కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించింది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి ఎద్దబేరి మోగించి శత్రు సేనలను తరిమి కొట్టింది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. కార్గిల్ కొండల నుంచి శత్రు మూకలను తరిమి కొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నేడు కార్గిల్ విజయ్ దివస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు ఇది. ఆపరేషన్ విజయ్ కార్గిల్ నుంచి యుద్ధబేరి మోగించి శత్రు సేనలను తరిమి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. ఎక్కడ వివక్ష ఉంటుందో, అణిచివేత, పేదరికం ఉంటుందో అక్కడ ఎంఆర్పీఎస్ నిలబడి పోరాటం చేస్తుందని, ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా న్యాయం అనిపించిన ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ వస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న మందకృష్ణ మాదిగను ఆత్మీయంగా సన్మానం చేసుకుని సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని పట్టణానికి ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గోదావరికని పట్టణానికి వచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికారు. గోదావరికని మున్సిపల్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా రాజేష్ థియేటర్ సమీపంలో జ్యోతిరావు పులే విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్ కు చేరుకుని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6,000 అమలు చేయాలని ఆగస్టు 13న లక్షలాది మంది వికలాంగులతో హైదరాబాద్ లో సభ నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే వృద్ధులకు పెన్షన్ పెరుగుదల కోసం పోరాటం చేశాం, సాధించామని 4 కిలోల రేషన్ బియ్యం 6 కిలోలు ఇచ్చేలా చేసింది ఎంఆర్పీఎస్ అని తెలిపారు. ఇలా వర్గీకరణపై పోరాటం చేస్తూనే సామాజిక అంశాలపై పేదవాడికి న్యాయం చేయడం కోసం ఎంఆర్పీఎస్ నిలబడుతూ వస్తుందని వెల్లడించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లాలో ఒక మార్పుల క్రమంలో జూలై 7న 1994 మొదలుపెట్టిన ఉద్యమం, చిన్నలో మొదలైన ఉద్యమం అది ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, అది దక్షిణాల్లోనే కాకుండా, అది దేశం మొత్తం మీద ప్రభావితం చేసే ఒక శక్తిగా ఎదిగి ఆ లక్ష్యాన్ని సాధించడం అనేది జరిగింది. అది మీ అందరూ తెలిసిన ఒక విషయం. అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ ప్రయాణం, ఈ ప్రస్థానంలో ఒకవేళ పద్మశ్రీ రావడం అంటూ జరిగిన ఈ సందర్భంగా మీరు పద్మశ్రీ వచ్చినందుకే మీరు సన్మానంలో లేదా సన్మానంలో కార్యక్రమం పెట్టినా
సమాజం కోసం ఎంఆర్పీ చేసిన పోరాట ఫలాల వల్ల అది ఆ గౌరవం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చిందని చెప్పి ఎంఆర్పీ చేసిన పోరాటాలన్నింటినీ కూడా అది గుర్తు చేసుకొని రాష్ట్రపతి అవార్డుకు సంబంధించిన మన బుక్లెట్లో ఎంఆర్పీ చేసిన పోరాటాల ఫలాలన్నీ కూడా సమాజానికి ఎన్ని రూపాయలు అందిలేవో వాటన్నిటిని కూడా అందులో పొందుపరిచిన చరిత్ర కూడా ఉందనేసి కూడా గుర్తు చేస్తుంది. ఎంఆర్ఎస్ పరంగా మీ అన్నగా మీ బిడ్డగా పేద వర్గాల వ్యక్తిగా, ఎంఆర్ఎస్ పరంగా మీ అన్నగా మీ బిడ్డగా పేద వర్గాల వ్యక్తిగా, ఎంఆర్ఎస్ ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది న్యాయం అనుకుంటే దాని న్యాయం వరకు నిలబడుకుంటూ వచ్చేసారు. ఎంఆర్ఎస్ పరంగా ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు అది వర్గీకరణ విషయం న్యాయం అంటే న్యాయం అయితే నిలబడతారు. అది న్యాయమా కాదనే విషయం సమాజం మొత్తం తెలిసి పడేసింది. అట్లనే ఒక న్యాయమైన అంశాలు మాట్లాడవచ్చుకోలేదు. కానీ నా బాధ ఏంటంటే అంత అత్యున్నతమైనటువంటి స్థానాన్ని భారత ప్రభుత్వం అందించిన వ్యక్తిని కేవలం ఈ యొక్క సాధవ సంపాదన చేయడం మానేయడానికి బిడ్డగా నేనైతే బాధపడతాను. మనము లక్షలకు కార్యక్రమంలో ఏ నిలబడినా 10,000 మంది దగ్గర ఉన్న మాదిగా సోదరులందరూ కూడా పండోపకరణాల్లో వచ్చినటువంటి సందర్భం ఉంది. మన నాయకుడు మనలో తక్కువ చెప్తుంది ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను. నేను చెప్పాను ఆల్రెడీ సుమారుగా 5,000 మంది 10,000 మంది నడి చౌరస్తలో బయలుదేరి సన్మానం చేయాలి అని చెప్పాను. కానీ సరే ఏదో ఆయన చూసిన కార్యక్రమం చేసి మనం అందరం పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ గవర్నమెంట్ జీవోలు పెట్టి ఇచ్చింది అని అనుకుంటున్నామో అనిపిస్తున్నారు. అది మన ఫలాలు అంతైనా అంతయా అందరికంటే ఇంకేం చేయాలి. మనం అందరికీ మాట్లాడాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు రిజర్వేషన్? కనీసం స్వాతంత్రం వచ్చి 60-70 సంవత్సరాలు అయినా కూడా మరలా అంతెందుకు గోదావరి మార్కెట్ కాకుండా మార్చుకోవాలంటే ఇచ్చే పరిస్థితి ఇది వాస్తవంగా. కానీ మన వాళ్ళే మన ఇబ్బంది అయితే ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు పెడితే అటుపక్క అగ్రవర్ణాల తరగతి పోయి పైన చేసాం ఇది సిగ్గులో మీరు ఏం మాట్లాడతారో మీరు సపోర్ట్. దయచేసి నేను ఏమంటున్నా రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమాలు చేయకూడదని మందకృష్ణ గారి సమక్షంలో మీ అందరికీ సవినయంగా ఆనందిస్తాను. నేను మాట్లాడేది లేదు, అన్నగారు మాట్లాడితే మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తం సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక ఉద్యమాలు చేసి ఈ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా గోదావరికనికి చెందిన ముచ్చకుర్తి చంద్రమౌళి పటేల్ ను నియమిస్తూ ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం వేములవాడలో జరిగిన సంఘ సమావేశంలో నియామకం చేశారు. చంద్రమౌళి ప్రస్తుతం రామగుండం నియోజకవర్గ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి కృషి చేసిన సంఘం గౌరవ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అధ్యక్షులు పురుషోత్తం పటేల్, నియోజకవర్గ సంఘం గౌరవ అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తాను సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా చంద్రమౌళి తెలిపారు. హయారీ మ్యూజిక్ ఛానల్లో సినీ రచయిత, దర్శకుడు మరియు సింగరేణి కార్మికుడు అయిన దుబాసి రాకేష్ పాట రచన మరియు రాకేష్ మానస నటించి నరేష్ ఉషా కోయల నిర్మాణంలో యూట్యూబ్ లో రిలీజ్ అయిన అవ్వంగారింటికి నేనెళ్లిపోతా జానపద గీతం ఆర్ఎస్ఎస్ ఏసీపీ ప్రతాప్ గారి చేతుల మీదుగా నిన్న గోదావరికని మార్కండేయ కాలనీలోని ప్రైవేట్ ప్యాలెస్ మినీ థియేటర్లో రిలీజ్ జరిగింది. ఈ పాటకు కేకే యోగి మ్యూజిక్ అందించగా నర్ర సతీష్ యాదవ్ ఒగ్గు అడిషనల్ లిరిక్స్ అందించడం, నవధీర్ ముడుసు సినిమాటోగ్రఫీ, శివకుమార్ దాసరి ఆపరేటివ్ కెమెరామ్యాన్, రోష్ని రజాక్ నృత్యం, రాజు దేవ్ కాన్సెప్ట్ మరియు దర్శకత్వం అందించారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ పాట అందరి మన్ననల్ని పొందుతూ దూసుకెళ్తుంది.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఈ గోదావరి పట్టణంలో దుబ్బాక రాకేష్ అండ్ టీమ్ ఈ యొక్క తెలంగాణ ఫోక్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి మన ట్రెడిషనల్ సాంగ్ ఇది. తెలంగాణ యొక్క హ్యాష్తో మన యొక్క జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఒక కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటుంది, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే దాన్ని ఎట్లాగా ఓవర్కమ్ చేసుకొని ఎట్లా కలిసి ఉండాలి అని ఒక చక్కటి ఆలోచనతో ఒక పక్క భార్య మీద కోపం చూపిస్తూ ఆ తర్వాత ప్రేమను చూపిస్తూ చివరికి ఎలా కలిసి ఉండాలని చెప్పేసి ఒక చక్కగా మంచి లిరిక్స్తో మన రాకేష్ ఆడడం జరిగింది. దానికి మ్యూజిక్ అందించినటువంటి వాళ్ళకి కొరియోగ్రాఫర్ సేమ్ టైం ప్రొడ్యూసర్ రజాక్ అయినో. సో వీళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు. చాలా మంచి సాంగ్ ఇది. చూస్తూ ఉంటే టైం తెలియట్లేదు, ఇంకా కాసేపు చూసినా బాగుంటుందని అంత మంచిగా ఉంది ఇది. ఎక్కడ కూడా ఎటువంటి అశ్లీలం లేకుండా, ఓవర్ యాక్షన్ అనేది లేకుండా ఒక మంచి విలువలతో కూడినట్టుగా ఒక మంచి సాంగ్ చాలా బాగుంది. సో అందరూ దీన్ని చూసి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తూ హయారీ మ్యూజిక్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరినీ ఎంకరేజ్ చేయండి. మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. లాతూర్ జిల్లాలోని బాలికల ఆశ్రమంలో ఉంటున్న హెచ్ఐవి బాధిత బాలికపై ఆశ్రమ ఉద్యోగి 2 నెలల్లో 4 సార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. ఆశ్రమ నిర్వాహకులు సైతం ఆమెకు సహాయం చేయలేదు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో నిందితుడు డాక్టర్తో కుమ్మక్కై బాలికకు తెలియకుండానే అబార్షన్ చేయించాడు. అనంతరం బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున కైతాపురం వద్ద స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారు ఏపీకి చెందిన డీఎస్పీలు మేకా చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చెన్నూరు నుండి మంచిర్యాలకు వెళ్లే క్రమంలో జైపూర్ అటవీ ప్రాంతంలో అతివేగంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. 2 వ్యక్తులు, స్త్రీ వయసు 50 సంవత్సరాలు, పురుషుడు 55 సంవత్సరాలు ప్రాణాల నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీళ్లు మంచిర్యాల జిల్లా విద్యాస్ నగర్ కు చెందిన వ్యక్తులుగా పేర్కొన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. మీకు తెలుస్తలేదా? సరే ఆగండి ఆగండి, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఉన్నాం కదా, ఏం కాదు ఆగండి, ఏం కాదు ఏం కాదు ఏం కాలే ఏం కాలే. చెట్టు ఇరిగింది కదా, దేశ రాజధాని ఢిల్లీలోని తల్కోటరా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భగీదారి న్యాయ సమ్మేళనం కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రజాపాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, న్యాయం, సమానత్వం, సంక్షేమ సుపరిపాలనపై చర్చించేందుకు ఉద్దేశించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజలకి న్యాయం అందించాలంటే ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాలు కేవలం ప్రతికలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజా భాగస్వామ్యాన్ని బలపరిచే విధంగా ఈ రకమైన సమ్మేళనాలు మార్గనిర్దేశకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు, న్యాయవాదులు, సంఘటిత వర్గాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా మంచి పాలనకు నూతన దారులు రూపొందించే దిశగా చర్చలు సాగాయి. मेरी आप सबसे विनती है, हमारी अपने प्रदेशों में मांग होनी चाहिए कि हर प्रदेश में ओबीसी सब प्लान हो और बजट का जो भी एलोकेशन हो ओबीसी समाज के एरिया में उसके लोगों के लिए खर्च हो, वो सुनिश्चित होने की लड़ाई भी लड़नी पड़ेगी। आज मंच है, सभी लोगों का धन्यवाद करता हूँ कि सालों से भी कहीं न कहीं कभी हुई थी, कहीं न कहीं उसको मंच नहीं मिल रहा था। ये मंच देने का काम ये नेताओं ने किया है।
और मन से अपनी आवाज को बुलंद करने का मौका हमारे राहुल गांधी ने किया है। तो आने वाले समय में राहुल जी के नेतृत्व में एक नई आजादी వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుండారం రిజర్వాయర్ ఆయకట్టు వద్ద జోరుగా సాగుతున్న వరి నాట్లు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. గోదావరికని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు. న్యూ మారేడుపాకలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రారంభం. ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేయడానికి నో ఛాన్స్. కుటుంబంలోని ఓటర్లు అందరికీ ఒకే పోలింగ్ బూత్ లో ఓటు హక్కు. చిరుత దాడిలో తప్పించుకున్న ద్విచక్ర వాహనదారుడు. జూ పార్క్ రోడ్లో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘటన. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.